హలో అండి. నమస్తే. మనకి ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుద్దండి చింత చిగురు. చెట్టుని బట్టి, చెట్టు తీరుని బట్టి జూన్, జూలై వరకు కూడా చింత చిగురొస్తది. సో, ఇవాళ నేను అద్భుతమైన సీజనల్ ఇది చింత చిగురు మటన్ చేయబోతున్నాను. వెల్కమ్ టు సైలాస్ కిచెన్. ఇప్పుడు మీరు చూడబోతున్నారు అదిరిపోయే టేస్ట్ ఉన్న చింత చిగురు మటన్. అథెంటిక్ సింపుల్ రెసిపీ. నిజంగా అథెంటిక్ అండి. ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి తింటున్నా నేను అదే టేస్ట్ చేసే విధంగా చేస్తేనే. కొంతమంది చూస్తాను నేను అసలు హోటల్స్‌లో అయితే ఈ చింత చిగురు మటను, గోంగూర మటన్ తిని నాకు బాధ అనమాట. ఉక్రోషం వచ్చేస్తుంటది లోపల నుంచి. దీన్ని గోంగూర మటన్ అంటారా? ఇది చింత చిగురు రొయ్యల అట్లా అన్నమాట. అసలు అంత కూని చేస్తున్నారు. ఆ రెగ్యులర్ చికెన్ మసాలాని తీసుకొచ్చి కలిపేసి. అసలు ఏ మసాలా అవసరం ఉండదండి చింత చిగురు మటన్‌కి. గోదావరి జిల్లాల వాళ్ళకి రెగ్యులర్‌గా చింత చిగురు మటన్ తినే వాళ్ళకి బాగా తెలుస్తది. కానీ యూనిక్ టేస్ట్ అండి. సింపుల్‌గా చెప్పాలంటే వన్ షుడ్ నాట్ మిస్ ఫ్యూ టేస్ట్స్ అంటారు గదా! అలాంటి వాటిల్లో ఇది నంబర్ 1 ప్లేస్‌లో ఉంటది. సో, చింత చిగురు మటన్ అథెంటిక్ రెసిపీ. ఇంగ్రీడియెంట్స్ ఒక్కసారి చూద్దాం. ఇంతేనా అంటారు. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆవాలు, మెంతులు, ఆయిల్, చింతపండు పులుసు కొంచెం. ఈ ఆకు తక్కువ పడితే వేసుకోవటానికి. దట్స్ ఆల్. ఇంతే. ఇంకేం లేదు. కానీ చేసే విధానం మాత్రం చాలా జాగ్రత్తగా చేయాలి. కిలో మటన్‌కి పావు కిలో చింత చిగురు కంపల్సరీ తీసుకోండి. చింత చిగురుని ఒలవటం ఎట్లాగా? ఇట్లా ఆకులు ఆకులు ఇస్తారండి మనకి. కొంచెం కొంచెం ఈ అరచేతిలో ఎంత పడుతుందో అంతే తీసుకోవాలి. ఎక్కువ ఎక్కువ తీసుకోకూడదు. దీన్ని ఇట్లా రోల్ చేస్తూ ఉండాలి. ఇట్లా రోల్ చేస్తుంటే చింత చిగురు కదా ఎట్లయినా కట్ అయ్యి రాలిపోతూ ఉంటుంది. ఇదిగోండి ఈ పువ్వులతో సహా వేసేయచ్చు. ఇట్లా పెద్ద కాడలు ఉంటే మాత్రం ఇది ఒక్కటి తీసేయాలి. ఇట్లా రోల్. పెద్ద పెద్ద ఆకులు చింత ఆకు తీసుకోకండి. చింత చిగురే తీసుకోండి. చింత ఆకులో ఇంత టేస్ట్ ఉండదు. ఇంత చిన్న కాడ మనకు అడ్డు రాదు అనుకుంటే వేసుకోవచ్చు. ఎందుకు అనుకుంటే తీసుకోవచ్చు. తీసేస్తున్నాం. ఇట్లా చింత చిగురు ఒలిచే విధానం ఇది. దీన్ని కూరలో వేసేటప్పుడు ఎలా వేయాలో కూడా చెప్తాను నేను. కొంతమంది వేయించి దంచి వేస్తారు. కొంతమంది ఇట్లా డైరెక్ట్ వేసేస్తారు. ఎట్లయినా బాగానే ఉంటుంది. కొంచెం నిల్వ ఉండాలి, మరి ఆకు తగలకూడదు అనుకుంటేనేమో వేయించి దంచి వేసుకోవాలి. నిల్వ పెట్టుకోవాలనుకుంటే కంపల్సరీ వేయించి దంచటం అనేది. నాకు ఫ్రీజర్లో చాలా చింత చిగురు ఉంటుంది. ఎప్పుడు కూడా సంవత్సరం సరిపడా ఉంచుకుంటాను నేను. ఇట్లా ఫ్రెష్గా వస్తే మీకు చూపించడం ఈజీ. ఇప్పుడు కావాలంటే ఎప్పుడు నేను చింత చిగురు ఏదైనా చేస్తాను. పప్పు కానీ మటన్ కానీ. మెయిన్ ఫేవరెట్ అంటే మటన్. సో ఇది పద్ధతి. సో ఇదంతా చేయడానికి మనకి టైం పడుతుంది. ఇది ఎప్పుడు చేయాలంటే మటన్ పొయ్యి మీద వేసేసి ఉడుకుతుంటే ఇదంతా చేసుకోవాలి. సో మటన్ పొయ్యి మీద వేసేద్దామా? ఈ లోపించేద్దాం. చలో. ఆయిల్ కూడా తక్కువే పడుతుందండి ఇందులో. మనం టేస్ట్ కోసం నింపుకోవాల్సిందే. నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఆ కొంచెమే పైకి తెలుతుంది మనకి. కొంచెం మందపాటి గిన్నె తీసుకోండి. అడుగు మాడకుండా చూసుకోండి. స్టీల్ గిన్నె కదా అని ఇది మాడదు. మనం తీసుకునే బ్రాండ్ని బట్టి మాడకపోవటం ఉంటుంది. కాబట్టి మందపాటి గిన్నె ఏదైనా తీసుకోండి. సో జస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ మెంతులు. పులుపు తగిలే నాన్ వెజ్ అయినా సరే వేయాల్సిందే ఈ 2. జీలకర్ర మీ ఇష్టం. నాకు ఆ స్ప్లిట్ అయితే వచ్చే స్మెల్ ఇష్టము, అందుకని నేను వేస్తున్నా. ఆ పావు టీ స్పూన్ అది జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, మెంతులు. అయిపోయిందా? ఒకటే ఒక కట్ట మొక్క మెంతి కూర అండి. ఇప్పుడే ఒక డౌట్ మా టీంలోనే అడిగారు, ఇది హెల్దీ అని వేస్తారా, టేస్ట్ ఉంటుందా అని. 100% టేస్ట్ అండి. మటన్ తింటాం ప్యూర్లీ హెల్దీనా, దానికి ఉండే బెనిఫిట్స్ ఉన్నాయి, తింటున్నాం. కానీ మెంతి కూర మాత్రం టేస్ట్. ఇప్పుడు ఏం చేసినా మనం అథెంటిక్ టేస్ట్ కోసమే చేస్తున్నాం. మెంతి కూర ఉంటే వేయండి అని నేను చెప్పా. ఈ రెసిపీకి, ఇట్లాంటి రెసిపీస్కి వేయండి. 365 డేస్ దొరుకుతుంది మెంతి కూర బయట. కాకపోతే మొక్క మెంతి కూర చాలా మంది దొరకదు. మా నల్గొండలకి అది అదృష్టం. ఉల్లిపాయలు వేగనిస్తలేను, జస్ట్ మగ్గనిస్తున్నాను. ఈ లోపే అన్నీ వేసేస్తున్నాను. గమనించే ప్రార్థన. 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సెండ్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి వేసాక ఉప్పు వేసేస్తున్నాను. 2.5 టీ స్పూన్స్ పచ్చిమిరపకాయలు ఒక 3-4. అల్లం వెల్లుల్లిపాయ వేసి 2-3 నిమిషాలు అయింది అంతేనండి. మగ్గింది ఉల్లిపాయ, వేగలేదు. మటన్ వేసేస్తున్నాను. ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, హాఫ్ కంటే ఎక్కువే పడిందండి. పావు టీ స్పూన్ కారం. అంతా వేయట్లేను, సగమే వేస్తున్నా ఇప్పుడు. 1.5 టీ స్పూన్ కారం. మీకు ఇక్కడ పాయింట్ అర్థమైంది కదా? ఏమర్థమైంది అంటే ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ముక్కకు పట్టాలని ట్రై చేస్తున్నాను నేను. ఒక క్లారిటీతో వంట చేసామనుకోండి, ఈ ఒక్క వంటే కాదు చాలా వంటలు వచ్చేస్తాయి. మూత పెట్టేస్తున్నా. ఒక్క 4-5 మినిట్స్ దాని వాటర్తో అది ఉడికేటట్టు
ప్లాన్ చేద్దాం. కొంచెం టైం పడుతుందండి మీరు చేసేటప్పుడు, నేను చెప్పడానికి కాదు, కానీ ఆ టైం తీసుకుంటే మాత్రం మీకు టేస్ట్ మ్యాటర్స్. చలో 4-5 మినిట్స్ అయిందండి. వాటర్ చక్కగా ఊరుతుంది, ఊరనివ్వండి. కొంచెం ముక్కకు పట్టిందని నమ్మకం వచ్చిందా, ఇప్పుడు వాటర్ పోద్దాం. చలో బాయిలింగ్ వాటర్ వచ్చింది, ముక్క మునిగేంత వరకు పోసేస్తున్నాం. ఎందుకంటే దాదాపు 40 నిమిషాలు ఉడకాలండి మనకి ఇది. ముక్క మునగాలి అధ్యక్ష. దగ్గర 3/4 లీటర్, 1/2 లీటర్ పైన. మీడియం ఫ్లేమ్ సిమ్ చేసేస్తున్నా ఆల్మోస్ట్. దీంతోనే ఒక అరగంట ఉడకనివ్వండి, ఏం వేయకుండా. అదే ఉప్పు పసుపు కారం అన్నిటితోనే ఒక 1/2 అవర్ బాయిల్. దాదాపు 1/2 అవర్ అయిందండి, 25 మినిట్స్ పైన అయింది, 1/2 అవర్ అయింది. ఎంత ఉడికిందో చూద్దామని వచ్చాను, ఇంకా వేసేయన్నీ వేద్దామని వచ్చాను. వేడి రీచ్ అవటానికి, మటన్ పీస్ చుట్టూ వేడి రీచ్ అవటానికి బోన్ ఒక కండక్టర్ లాగా పనిచేస్తూ ఉంటుంది, అందుకని తొందరగా అయిపోతుంది. ఇది అరే పడిపోయింది, నేను వదల బొమ్మాలి. అందుకని ఇట్లా మనకి తుంపినప్పుడే తెలిసిపోద్ది ఇది ఉడికిందా లేదా. ఇదిగోండి ఈజీగా తునుగుతుంది. ఉడికింది. ఎంత ఉడికిందో ఇప్పుడు బోన్లెస్ పీస్ చూసి చెప్తా. 95. ఇదిగోండి కన్సిస్టెన్సీ ఒక్కసారి చూసారా, వాటర్ కన్సిస్టెన్సీ ఇట్లా లూజ్గా ఉండాలి. లూజ్గా ఉన్నప్పుడు ఈ చింత చిగురిని డైరెక్ట్ వేసేస్తుంది. చింతపండు పులుసు ఒక 10 to 15 grams చాలండి, మీరు తినే పులుపు అంతా. దాన్ని కూడా ఇప్పుడు వేసేసుకొని, గోంగూర కూడా వేసుకోవచ్చు ఈ టైంలోనే. లేత గోంగూర అయితే డైరెక్ట్ వేయచ్చు, ముదిరి గోంగూర అయితే బయట ఉడకబెట్టుకొని రుబ్బి వేయాలి. ఇప్పుడు ఉన్న నీళ్ళని బట్టి మీరు మన స్టవ్ సౌండ్ని పెంచుకోవాలా వద్దా చూసుకోండి. సౌండ్ అంటే ఫ్లేమ్. నిన్ననే మా ఫ్రెండ్ చెప్తుంది, వాళ్ళ అక్క వాళ్ళ మనవడంట చీమని చిమయ అంటాడంట. చిమయ అని చెప్పి దాని వెన్నకే వెళ్తున్నాడంట. మా అక్క కొడుకు కూడా అంతే, నాని కెనడాలో ఉంటాడు. వాడు బల్లిని తొండని చూస్తే తాపుచ్చి అనేవాడు. అసలు దానికి దీనికి ఏం మీనింగో మనకు అర్థం కాదు. పిల్లలు చిన్నప్పుడు ఏం మాట్లాడతారో అవన్నీ మెమరీస్ అన్ని ఇప్పుడైతే రికార్డ్ చేసి పెట్టుకోగలం. మా చిన్నప్పుడు రికార్డింగ్లు ఇవన్నీ ఆప్షన్స్ ఎక్కడి. కారం ఇందాక 1 teaspoon వేసాం, గుర్తుంది కదా. 1 2 3 మొత్తం 4.5 teaspoons కారం చాలదు, మీడియం ఉంటుంది. కారం ఎక్కువ తినేవాళ్ళు వేసుకోవచ్చు. లేకపోతే ఇంతకు ముందు లెక్కనైతే నేను ఈ పాటికి 8 స్పూన్లు వేసేదాన్ని, బాగా తగ్గించాను. నాకు గుర్తుండి 2.5 teaspoons ఉప్పు వేసాం, ఇది ఒక 1 teaspoon. 3.5 teaspoons 4 teaspoons ఉప్పు, మొత్తం కర్రీకి 5 teaspoons కారం మంచిగా పడుతుంది. టీస్పూన్ అంటే ఇది టీస్పూన్ కొలత అండి, ఇది దొరుకుతాయి మనకి బయట షాప్స్లో. ఆన్లైన్లో తెప్పించాను నేను, అమెజాన్లోనే తెప్పించాను. టీస్పూన్స్ చాలా బాగున్నాయి, కరెక్ట్ మెజర్మెంట్, గుంట ఉండి చాలా యూస్ఫుల్. వంటలో అక్యురేట్ మెజర్మెంట్స్కి ఇవి బాగా యూజ్ అవుతాయి. తీసుకోండి. ఇట్లా చిన్న గ్యాడ్జెట్స్ అన్నీ ఉంటే లైఫ్లో మనకి ఈజీ అనిపిస్తుంది పని. మైండ్లో ఆ టెన్షన్ ఉండదన్నమాట. 1 teaspoon అంటే ఎంత ఎక్కువైందా తక్కువైందా. ఒకసారి మనం కొలత వేసుకున్నాం, చూసాము 1/2 kg కూరకి ఇంత పడుతుంది, నెక్స్ట్ టైం కాదు 11th time బ్లైండ్గా వేస్తాం. ఆ 10 times మనం ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిందే. ఇప్పుడు ఇందులో యాక్చువల్గా అయితే నేను కొంచెం మెంతి పిండి, కొద్దిగా లిటిల్ ఆవపిండి అది వేసేదాన్ని, కానీ ఇప్పుడు వేయట్లేను. బికాస్ మెంతి కూర వేసాం కదా, పోపులో కూడా ఆవాలు మెంతులు వేసాం కదా, అందుకని వేయట్లేదు. మీకు ఏం చెప్పాను, అథెంటిక్ టేస్ట్ చూపిస్తాను. కొంచెం ఒక 5 నిమిషాలు 4 నిమిషాలు కట్టేస్తున్నానండి. 5 నిమిషాలు అయిపోయింది. ఇదిగోండి ఈ చిక్కదనం మనకి సరిపోతుంది. చల్లారాకి ఇంకా కొంచెం గట్టిగా అవుతుంది. ఇలా ఉండాలి, చల్లారాకే ఇలా ఉండాలి. అసలు నిజం చెప్పాలంటే మీ దగ్గర అబద్ధం చెప్పకూడదు కదా, నన్ను చూసి చేసిన వాళ్ళు నన్ను తిట్టుకోకూడదు కదా. అయిపోయిందో, ఇది బాగుందా లేదా ఇలా తెలియాలోచ్. శైలజ డోంట్ యాక్ట్ స్మార్ట్, డ్రామాలు వద్దు, నీకు తినాలని తెలుసు, తిను అని మీరు మనసులో అనుకుంటున్నట్టయితే కనుక మీ మాట నేను ఎందుకు కాదంట, తింటా. టుడుప్. మామూలుగా ఎవరికన్నా వడ్డించేటప్పుడు నేను పక్కకు వడ్డిస్తానండి, కానీ నేను తినేటప్పుడు మాత్రం నాకు గ్రేవీ కానీ అది రైస్లో సింక్ అవ్వటం చాలా ఇష్టం అనమాట. నేను మధ్యలో వేసుకుంటా ఇట్లా, ఎంత తింటే అంత, ఎంత కొంచెం అయితే కొంచెం, ఎక్కువ ఎప్పుడు తినను. ఒకటే కర్రీతో ఎక్కువ తిన్నాను, మళ్ళీ కలుపుకుంటా, కానీ మళ్ళీ అలా మధ్యలోనే వేస్తాను. ఇట్లా వేడి అన్నం, వేడి కూర, అది అలా కూర అందులో సింక్ అయ్యి మటన్ పీస్ తింటే ఎక్కడ నోరు కాలుతుందో అని ముద్ద ఫస్ట్ నోట్లో పెట్టుకుంటే ఎత్తి కొట్టొచ్చినట్టు ఉందండి చింత చిగురు టేస్ట్. మటన్ పర్ఫెక్ట్గా ఉడికింది, చాలా బాగుంది. తప్పకుండా చేయండి, మిస్ అవ్వకుండా చేయండి. ఈ సీజన్ని మిస్ చేయకండి ప్లీజ్. ఉండనా మరి, మరొక అద్భుతమైన రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అందరికీ సెలవు, నమస్తే. మీ శైలజ ఎప్పుడు వండి పెడుతూనే ఉంటుంది, తింటూనే ఉంటుంది.